సత్య న్యూస్ పద్మనగర్ కాలనీలోని బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకున్నారనే విషయాలను ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ సంబరాలు ఎలా జరుపుకున్నారు? బతుకమ్మ ఈవెంట్స్ పద్మానగర్లో చాలా బాగా అయ్యాయి. ముందు వచ్చేసి మేము అసలు అందరూ పార్టిసిపేట్ చేస్తారా లేదా అని అనుకున్నాము, కానీ చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడ మహిళలందరూ యాక్చువల్గా వర్కింగ్ ఉమెన్స్. ఇక్కడ అందరూ చేనేత వస్త్రాలు తయారీ విధానంలో అల్లు అతకడం, అచ్చులు అతకడము, డైయింగ్, టైయింగ్, రబ్బర్లు కుట్టడం ఇలాంటి వర్క్లో ఎంగేజ్ అయ్యి ఉంటారు యాక్చువల్గా. కానీ మనం సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు ఎప్పుడైతే నన్ను ఆర్గనైజ్ చేయండి పద్మానగర్లో అని చెప్పారో అప్పుడు చక్కగా అనౌన్స్ చేసిన వెంటనే లేదు మేము చేసుకొస్తాము, పని ఎప్పుడు పని ఉంటుంది కదా, చక్కగా రిఫ్రెష్ అవ్వడానికి మాకు ఇది ఒక ఛాన్స్ అవుతుంది అని చక్కగా అలంకరించుకొని వచ్చారు బతుకమ్మలని. ఏదో చేసామంటే చేసాం కాకుండా 9 రకాల పూలతో మంచి అమ్మవార్లతో చాలా బాగా డెకరేట్ చేసుకొని వచ్చి మీరు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సత్య న్యూస్ ఛానల్ కూడా చాలా బాగా కవర్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. సో మేము కూడా పద్మానగర్లో ఎంత పని ఉన్నా కూడా అన్నీ చేస్తామని మరొకసారి నిరూపించుకున్నాము. ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు ఆర్గనైజ్ చేసేలాగా అండ్ చేసినంత మాత్రాన కాదు, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసినందుకు పద్మానగర్ వాస్తవ్యులందరికీ, మహిళలకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య న్యూస్ ఛానల్. ఓకే మేడం, థ్యాంక్ యూ.